నమస్కారం. ఈరోజు మనమొక అద్భుతమైన పౌరాణిక మరియు ఆధ్యాత్మిక ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే గంగా దశహరా 2026. అసలు ఈ పవిత్రమైన రోజున ఆచరించాల్సిన 10 పాప నాశనం మంత్రాలేంటి? శాస్త్రోక్తమైన పూజా విధానం ఎలా ఉండాలి? అలాగే గంగా స్నానం వెనుక ఉన్న ఆ అపారమైన మహిమ ఏంటి అనేది శాస్త్ర ప్రకారం చాలా వివరంగా ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. ఈ ప్రయాణంలో మనం ప్రధానంగా 5 ముఖ్యమైన అంశాలను కవర్ చేయబోతున్నాం. గంగావతరణం, దాని ముహూర్తాలు, ఆ 10 మహాపాపాలు ఏంటి, గంగా స్నాన మహిమ, పూజా విధానం మరియు చివరగా పాపనాశనం మంత్రాలు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దాం. ముందుగా అసలీ గంగావతరణం ఎలా జరిగింది, అలాగే 2026కి సంబంధించి ఉన్న ఆ పవిత్ర ముహూర్తాలు ఏంటో చూద్దాం. ఈ పండుగ పేరులోనే ఒక అద్భుతమైన అర్థం దాగి ఉంది, గమనించారా? సంస్కృతంలో దశ అంటే 10, హర అంటే హరించడం, అంటే నాశనం చెయ్యడం అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే 10 రకాల పాపాలను సమూలంగా నాశనం చేసే పండుగే ఈ గంగా దశహర. ఇక్కడ ఈ 10 అనే సంఖ్య ఈ మొత్తం ఆచారానికి ఒక మూలస్తంభం లాంటిది అన్నమాట. ఇక 2026వ సంవత్సరం విషయానికి వస్తే ఒక చాలా అరుదైన గ్రహస్థితి ఏర్పడుతోంది. మే 25వ తేదీ సోమవారం నాడు దశమితిథి, హస్తనక్షత్రం, అలాగే వ్యతిపాత యోగాల అద్భుత కలయిక జరుగుతోంది. ఉదయం 4:30 మొదలై మరుసటి రోజు ఉదయం 5:10 వరకు ఉంటుంది. అంటే మే 25వ తేదీ రోజంతా ఆధ్యాత్మిక పుణ్యాన్ని మూటగట్టుకోవడానికి మనకు లభించిన ఒక అద్భుతమైన అవకాశం. సరే, ఇందాకట్నుంచి 10 పాపాలు అంటున్నాం కదా, అసలు ఆ దశమహాపాపాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఈ 10 అనే సంఖ్యను మనం కొంచెం సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక అంకె కాదు. మనం వదిలించుకోవాల్సిన ఖచ్చితమైన పాపాల సంఖ్యను, అలాగే 10 జన్మల పాటు మన వెన్నెంటి ఉన్న ప్రతికూల కర్మలు పూర్తిగా నాశనమవుతాయనడానికి ఇదొక ప్రతీక. ఇక్కడొక చాలా ఆసక్తికరమైన విషయం గమనించాలి. మన పురాణాలు ఊరికే ఏదో ఒక 10 తప్పుల లిస్ట్ ఇచ్చేలేదు. వాటిని ఎంత సైంటిఫిక్గా డివైడ్ చేశాయో చూడండి. శారీరకంగా చేసేవి అంటే దొంగతనం, హింస లాంటివి. మాటల ద్వారా చేసేవి, కఠినంగా మాట్లాడ్డం, అబద్ధాలాడడం. అలాగే మానసికంగా చేసేవి అంటే ఇతరుల ఆస్తిని ఆశించడం, వారికి కీడు తలపెట్టడం లాంటివి. ఈ 10 మహాపాపాల నుండే ఆ గంగామాత మనకు పూర్తిగా విముక్తి ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఈ పాపాల నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలి? అదే గంగా స్నాన మహిమ. దేని గురించి మాట్లాడుకుందాం. ఆ బ్రహ్మ ముహూర్తంలో గంగానదిలో ఒకసారి మునక వేస్తే అది కేవలం బాడీని క్లీన్ చేసుకోవడం మాత్రమే కాదు, అది మన భౌతిక శరీరాన్ని, మానసిక స్థితిని పూర్తిగా శుద్ధి చేస్తుంది. 10 జన్మలపాటు పేరుకుపోయిన పాపాలన్నీ అలా కొట్టుకుపోతాయంతే. ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి మనకు మోక్షానికి ఒక డైరెక్ట్ రూట్ దొరికినట్లే అని చెప్పొచ్చు. అయితే ఈ ఫలితాలన్నీ దక్కాలంటే శాస్త్రోక్తంగా ఆచరించాల్సిన పూజా విధానమేంటో కూడా మనం తెలుసుకోవాలి కదా. సో ఆ దశరవారీ ఆచరణ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా సింపుల్ అండి. ముందుగా బ్రహ్మముహూర్తంలోనే పవిత్ర స్నానం చెయ్యాలి. ఆ తర్వాత తూర్పుముఖంగా ఒక నీటి కలశాన్ని స్థాపించి మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోవాలి. ఫైనల్గా నిరుపేదలకు మన శక్తి కొద్దీ దానధర్మాలు చెయ్యాలి. ఇంతే. ఈ 4 స్టెప్స్తో మన శాస్త్రోక్త పూజా విధానం పూర్తవుతుంది. కానీ ఇక్కడ మర్చిపోకూడని ఒక గోల్డెన్ రూలుంది. అదేంటంటే ఈ పూజా పళ్ళెంలో సమర్పించే ఏ వస్తువైనా సరే ఖచ్చితంగా 10 సంఖ్యలో ఉండాలి. అంటే 10 పువ్వులు, 10 దీపాలు, 10 పండ్లు ఇలాగనమాట. ఎందుకంటే ఆ 10 పాపాలను మనం శాశ్వతంగా వదిలేస్తున్నామని చెప్పడానికి ఇదొక దృశ్యరూపకం అని చెప్పచ్చు. సరే, ఇదంతా బానే ఉంది. కానీ బిజీ లైఫ్లో పడిపోయి ఆ పవిత్ర గంగానది దగ్గరికి నేరుగా వెళ్లడం కుదరకపోతే పరిస్థితేంటి? మనందరికీ వచ్చే చాలా ప్రాక్టికల్ డౌట్ ఇది కదా. దీనికి కూడా శాస్త్రాల్లో ఒక అద్భుతమైన ఆల్టర్నేటివ్ ఉంది. మనం స్నానం చేసే నీటిలో ముందుగా ఒక కలశం నుంచి కొద్దిగా గంగాజలం కలపండి. ఆ తర్వాత అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ నీటిని తలపై చల్లుకుంటూ స్నానం చేయండి. నమ్మండి, నది దగ్గరికి వెళ్లకపోయినా ఇంట్లో ఒక చిన్న గంగాజలం చుక్కతో చేసే ఈ స్నానం మనకు నదిలో స్నానం చేసినంత అపారమైన పుణ్యాన్ని సమానంగా ఇస్తుంది. ఇక ఫైనల్గా ఈ ప్రక్షాళన ప్రాసెస్ని కంప్లీట్ చేసే ఆ పాపనాశన మంత్రాలేంటో చూద్దాం.
ఓం నమః శివాయై నారాయణ్యై దశహరాయై గంగాయై నమః. పూజ సమయంలో దైవిక శక్తులను ఆహ్వానించడానికి ఈ 10 అక్షరాల మంత్రాన్ని ఖచ్చితంగా 10 సార్లే పఠించాలి. చూసారా, ఈ 10 అనే సంఖ్య మంత్రపఠనంలో కూడా ఎంత అద్భుతంగా ఇమిడిపోయిందో. వీటితో పాటు గంగా స్తోత్రం, గంగా అష్టకం, విష్ణు సహస్రనామం లేదా కనీసం హరహర గంగే అని జపించినా చాలు. ఇలా నీటిలో నిలబడి పఠించడం వల్ల ఆ ధ్వని ప్రకంపనలు మన చుట్టూ ఒక ఆధ్యాత్మిక కవచంలా ఏర్పడతాయి, మనకు ఎంతో దైవిక రక్షణనిస్తాయి అని శాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. సో గంగా దశహరా అంటే కేవలం క్యాలెండర్లో వచ్చే మరో పండుగ కాదు. మనసు, వాక్కు, కర్మలను పూర్తిగా ప్రక్షాళన చేసే ఒక లోతైన పరివర్తన. ఒక రకంగా చెప్పాలంటే మన కర్మల భారాలను కడిగివేసుకునే ఒక అరుదైన అవకాశం. మరి మనలో పేరుకుపోయిన ఈ లోతైన కర్మభారాలను ఆ పవిత్ర ప్రవాహానికి శాశ్వతంగా సమర్పించడానికి మనం నిజంగా సిద్ధంగా ఉన్నామో ఆలోచించండి.